వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక బ్లాక్ డేగా భావించాలి. ఎందుకంటే ఒకవైపు సంతోషం, ఎందుకంటే ఇన్ని రోజులు ఈ పార్టీకి పట్టిన దరిద్రం ఈ రోజుతో వదిలిపోయిందనే సంతోషం. నమ్ముకున్న వాళ్ళు ఎంతో విశ్వాసంతో కూడి మా పార్టీలో గెలిచి ఈరోజు ఇతర పార్టీలకి అమ్ముడుపోయారో, ప్రలోభాలకు గురయ్యారో అనే ఒక బాధ ఉంది. ఈరోజు ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నేను అభివృద్ధి పథంలో నడుపుతా, అభివృద్ధి చేస్తాననేసి చెప్తుండే ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన ఎన్నికల నిన్న ఫోటోల్లో చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందాక అన్న చెప్పినట్టు పార్టీ నుంచి గెలిచింది నలుగురైతే వెనకలు ఉన్న వాళ్ళంతా కూడా గంటకు పూటకు పార్టీలు మారే నాయకులే ఉన్నారు. ఈరోజు ఉదాహరణ జయం పనిదే తీసుకుందాం. ఈరోజు జయం పని అనే వ్యక్తి 2014 ఉన్నం మారుతి చౌదరి వాళ్ళ జతపడ్డాడు. 2019లో ఉన్నం మారుతి చౌదరి వాళ్ళ అడ్రస్ లేకుండా 2024లో 19 నుంచి 24లో మా అక్క ఉషమ్మక్క జతపట్టాడు. ఈరోజు మా ఉషమ్మక్క సగం ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణం అతను చేసిండే అరాచకాలు, అవినీతి ఇవన్నీ కూడా ఇది సందర్భం కాదు. రేపు మర్నాడు ఇంకా టైం ఉంది, దాని గురించి వివరిస్తాం. అసలు చెప్పుకుంటూ పోతే గంటకు పూటకు ఒక పార్టీ మారే ఇటువంటి నాయకులు తీసుకొని ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్నారో కళ్యాణదుర్గంలో మాకైతే అర్థం లేదు. మాట అంటే మేము అభివృద్ధి చేస్తాం. ఇటువంటి వెన్నుపోటుదారులు, ఇటువంటి దుర్మార్గులు మీరు వెంట పెట్టుకొని ఏం అభివృద్ధి చేస్తారు కళ్యాణదుర్గంకి? అంటే అభివృద్ధి అంటే ఏమి? తొందరలో 3 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో గెలవండి, గెలిచి అక్కడ ఈ 4 ఉన్నారు కదా, ఈసారి 24 గెలవండి. 4+24 గెలిచి 24 మంది కౌన్సిలర్లతో, ఎందుకంటే ఎలక్షన్ 29లో కదా. మీరు ఈరోజు రాత్రి ఇటువంటి నమ్మక ద్రోహుల్ని, విశ్వాసఘాతకుల్ని తీసుకొని మీరు కళ్యాణదుర్గం ఏం అభివృద్ధి చేయాలని? పోనీ వీళ్ళకి ఏమైనా స్పెషల్ గ్రాంట్స్ ఉంటాయా? పోనీ వీళ్ళు ఏమైనా పీఠాధిపతులా? వీళ్ళకి తెలిసిందంతా ఏమి? చాడీలు చెప్పడం, దగ్గరున్న వాళ్ళని మోసం చేయడం, ఏమి ఇవి తప్ప వీళ్ళ చేతిలో ఏముంది? జయం పని నీకు ఈరోజు హెచ్చరిస్తున్నా, గతంలో నువ్వు చెవిలో గుసగుసలాడినట్టు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో గతంలో నువ్వు చెప్పినట్టు చాడీలు తెలుగుదేశం పార్టీలో నీవు ఎలాంటివన్నీ సాగవు. ఎందుకు తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ బౌన్సర్ల పార్టీ. ఏమి నువ్వు ఈ చెవిలో చాడీ చెప్పే లోపల ఈ చెవి పగులు రక్తం వచ్చింటుంది. జాగ్రత్త పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ కాదు, ఒకటి గ్రహించుకో. రెండోది, రంగయ్య సార్ చిత్రహింసలు పెట్టారంట. చిత్రహింసలు పెట్టే ఏమన్నా రంగయ్య సార్ భార్య నువ్వేమన్నా? ఏమన్నా రంగయ్య సార్ రోజు తాగొచ్చి సిగరెట్లతో గిని కూర్చున్నారా? గుండు సూర్లతో గిని కూర్చున్నారా? అసలు మాట్లాడే ముందు వెనక ముందు కొద్దిగా ఆలోచించాలి. నువ్వు ఏం పని చేస్తాంటావో తెలుసు కదా. గతంలో అటువంటి వాడిని ఒకరిని తీసుకువచ్చి ఈ పార్టీలో తీసుకువచ్చి కౌన్సిలర్ చేసి వైస్ చైర్మన్ చేసి కళ్యాణదుర్గం పాత బస్టాండ్లో ఉండే నిన్ను తాడేపల్లి ప్యాలెస్కి తీసుకెళ్ళింది వైఎస్ఆర్ పార్టీ కాదా? చెప్పు. ఈ రోజు నీ బుద్ధి ఉండేట్లంటే తదేదట్టచ్చు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన దానికి నీకు ఏం పెద్ద తేడా లేదు. ఈసారి నుంచి నీ పని జయం పని కాదు, నమ్మక ద్రోహి పని అని చెప్పి మేము పెడుతున్నాం. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కళ్యాణదుర్గం ప్రజలు కావచ్చు, మేము ఒకటే చెప్తున్నాం, ఇతని పేరు నమ్మక ద్రోహి పార్టీ. మీరు అనుకుంటున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు ఏమి గతంలో తెలుసు కదా, 19, 24, 14 ఎలక్షన్లో ఇతని జతపట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్లాష్ బ్యాక్ తీసి చూడండి. 29 కూడా మీకు అదే పడుతుందేమో. కాబట్టి మీకు ఆ గంతి, ఆ శని పట్టుకుండా ఉండాలంటే ఇప్పటికైనా జరిగిపోయిన నష్టం ఏం లేదు. మరొక్కసారి పునరాలోచించి ఇటువంటి విధవల్ని వాకిల్లోంచి బయటకు తరిమితే భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ పార్టీలకు, ఏ పార్టీకి పనికి రాకుండా ఇటువంటి విధవల్ని బయటకు తరుముతారని చెప్పి తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాళ్ళు ఎవరిపోయినా కూడా బలహీన పడే పరిస్థితి లేదు. మాకు తెలుసు కదా, మా పార్టీకి ఏ కూటమిలు, ఏ జెండాలు గిండాలు ఉండదు. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింహం, సింగిల్ గానే వస్తాడు. ఎటువంటి ఆటుపోటులు అన్ని చూసినాం. మాకేం జైళ్ళు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ప్రజా పోరాటాలు కొత్త కాదు. కాబట్టి ముందుండి రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. మరొకసారి తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి, ఒక్కసారి మీరు ముందు వరుసలో ఉన్నారే, మీ ముందు వరుస వెనుక వరుస చూసుకోండి. అలాగే మీరు భవిష్యత్తు 30 years ఇండస్ట్రీ అంటున్నారు కదా, 30 years ఇండస్ట్రీ సినిమా ఆడాలంటే సినిమాలో ఉండే యాక్టర్లు మంచి వాళ్ళు ఉండాలా. ఈ యాక్టర్ల గురించి 1-2 సార్లు ఆలోచించుకోండి అనేసి సవినయంగా